ఇక అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అండ్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఆ వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా, చాలా అగ్రెసివ్గా చేసిన హెచ్చరికలు అవి. ఎంజీ రావు గారు, మేము మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం, సింధు నది భారతదేశం ఆస్తి కాదు, ఒకవేళ సింధు నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తే క్షిపణులతో కూల్చేస్తామని చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికా గడ్డ మీద నుంచే చేశారు. సాధారణంగా ట్రంప్ ఈ అణ్వస్త్ర దేశాలని అణ్వస్త్రాలు చూపించి బెదిరించే దేశాలని కట్టడి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ అన్నమాట. సో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? భారత్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, సగం ప్రపంచాన్ని మేము తీసుకెళ్తాం మాతో పాటు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ మునీర్ బెదిరింపుల్ని భారత్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అసిమ్ మున్నీర్ ఈరోజు వాషింగ్టన్ రెండోసారి వెళ్ళాడు. అక్కడ ఆ గడ్డ మీద నుంచి ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 10 రోజుల క్రితం ఆయన అసిమ్ మున్నీర్ చైనా వెళ్ళాడు. అంటే ఈ అమెరికా చైనాలు వెనక అండదండలను చూసుకునే అసిమ్ మున్నీర్ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఏం అర్థాలంటే, అసిమ్ మున్నీరు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే, ఆయన ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ వచ్చింది. ఆయన ఇప్పుడు 2వ టార్గెట్ రిటైర్మెంట్కి దగ్గరున్నాడు. ఆయనకు ఒక పాకిస్తాన్ నుంచి బయట నుంచి కొన్ని న్యూస్లు వస్తున్నాయి మనకేంటంటే, ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడి స్థానం మీద గురిపెట్టాడు. పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ ప్లేస్లోకి వెళ్తే, ఇది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఉన్నాడు, జుల్ఫికర్ అలీ భుట్టో ఫాదరు, ఆయన ఉంటే ఆయన స్థానంలోకి వెళ్ళి ఈయన అధ్యక్షుడు అవుతే అసిమ్ మున్నీరు పాకిస్తాన్ పవర్ ఆయన దగ్గరకు వస్తుంది. పాకిస్తాన్లో అధ్యక్షుడు అవ్వాలంటే ఇటు పాకిస్తానీల్లో నేను తోపుని, నేను వస్తే భారత్ పాక్ పడతాను, భారత్ పని పడతాను, భారత వ్యతిరేకతను ఆయన ఆసరా చేసుకుని పాకిస్తాన్లో పబ్బం గడపడం. అదే కదా పాకిస్తాన్లో జరిగేది. పాకిస్తాన్ రాజకీయాలని భారత వ్యతిరేక రాజకీయాల వల్ల అలా వస్తూ ఉంటారు. కాబట్టి ఆయన దాని మీద గురిపెట్టాడు అనేది తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇటు చైనా అమెరికాల మధ్య పోటీ ఉంది. ఏం పోటీ? పాకిస్తాన్ని కంట్రోల్ చేయడం, పాకిస్తాన్ తను అదుపులో పెట్టుకోవడం. ఎందుకు? చైనా ఆల్రెడీ అదుపులో పెట్టుకుంది. పాకిస్తాన్ చైనా వైపు ఉంటే అమెరికా ప్రాబ్లం అవుద్ది. కాబట్టి పాకిస్తాన్ కాల్ దివ్వాలంటే ఇటు ఇద్దరూ కలిసి అసిమ్ మున్నీర్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. అసిమ్ మున్నీర్ని అధ్యక్షుడు చేసి ఇద్దరికి ప్రయోజనాన్ని ఒకరికొకరు పోటీ ఉంది. ఇది రెండో రీజన్. ఇక పాకిస్తాన్ అప్పుడు అమెరికా నుంచి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఏది? సింధు నది అంత మీ హక్కు కాదు, దాని మీద కడితే మేము క్షిపణులతో పేల్చేస్తాం అని ఒకటి వార్నింగ్ ఉంది. క్షిపణులతో పేల్చి ఎవరికి నష్టం? ఆయన చెయ్యలేడు. ఎందుకంటే భారత్ మీద క్షిపణి మొన్నే రాలేదు ఆపరేషన్ సింధూర్లో. ఆయన క్షిపణి ప్రయోగిస్తూ ఊరుకుంటారా? ఒక డ్యామ్ దగ్గర ఎంత సెక్యూరిటీ ఉంటుందండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉంటాయి. ఆయన క్షిపణులు రావు. కాబట్టి ఆయన పాకిస్తానీలతో గొప్పోడు అనిపించుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఎందుకు? తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే మేము అణ్వస్త్రాలు వేసి ప్రపంచాన్ని మేము ములిగేలా ఉంటే సగం తీసిపోతామని. ఎస్ అండి, ఆయన దగ్గర ఉన్న 160 అణ్వస్త్రాలు ప్రయోగిస్తే అలాగే జరిగింది. కానీ అమెరికా అణ్వస్త్రాలు ప్రయోగింపజేస్తా, అమెరికా ఇటు పాకిస్తాన్ అణ్వస్త్రాలు భారత్ మీద వేయమంటే ఏమవుతుంది? భారత్ మీద అణ్వస్త్రం పడితే అమెరికాకు కూడా నష్టమే. ఎందుకంటే గల్ఫ్లో ఉన్న 81 అమెరికా స్థావరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకువెళ్తే అక్కడ ఆధిపత్యం పోతుంది. అమెరికాకి చాలా లాసు. ఇక్కడ మీద భారత్ మీద పాక్ అణ్వస్త్రం పడితే ప్రపంచంలో సగం మంది అంటే అది అమెరికన్స్ ఉండరా? అమెరికాకు కూడా డేంజరే. భారత్ పాకిస్తాన్ మధ్య అణ్వస్త్ర యుద్ధం జరిగితే కేవలం 6 నెలల్లో అణు శీతాకాలం వల్ల ప్రపంచంలో 500 కోట్ల మంది చనిపోతారు. అతను సగం కాదు, ప్రపంచమే పోద్ది. కాబట్టి అమెరికా అణ్వస్త్రాలు ఏనెత్తదా? మిగిలిన దేశాలు ఏనెత్తాయా? అటు చైనాకు కూడా ప్రమాదమే కదా. అణ్వస్త్ర దేశం ఏ ప్రపంచంలో ఏది కోరుకోదు అణు శీతాకాలం వల్ల. కాబట్టి ఆయన బెదిరింపుల వరకే, ఆయన ఏం చేయలేడు. మరి మొన్న ఎందుకు ఉపయోగించలేదు అణ్వస్త్రాలు? కిరాణా హిల్స్ దగ్గర భారత్ అటాక్ చేస్తూ ఆయన బంకర్లో దాక్కున్నాడు, ఇదే అసిమ్ మున్నీర్. కాబట్టి అతను అణ్వస్త్రాలు వేస్తే తట్టుకునే సామర్థ్యం S-400లో 5 బ్యాటరీస్ ఉంటాయి, ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, BMD ఉంది, ఇవన్నీ మన దగ్గర ఉంది. పాకిస్తాన్ అణ్వస్త్రం తీయకుండానే ముందే కొట్టిపడేస్తాం. కాబట్టి తను నాశనాన్ని మొత్తం మునిగితేనే అది జరిగిద్ది. ఆడు మునిగి తర్వాత భారత్ మీద వేయడానికి రిటాలియేట్ అటాక్ చేసే కెపాసిటీ పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే న్యూక్లియర్ ట్రైడ్ వాళ్ళకి ఇంకా డెవలప్ లేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ అంటే పాకిస్తాన్ ప్రస్తుతం అది బెదిరింపుల వరకే. కానీ ఎప్పుడు కూడా ఒక శత్రువు యొక్క వార్నింగ్ని ఎప్పుడూ తక్కువ తీసుకోకూడదు. అది గుణపాఠం. ఇప్పుడు పాకిస్తాను 5th జనరేషన్ ఫైటర్ని చైనా నుంచి తెచ్చుకోబోతుంది, J-20 అని, J-35FAL అనేవి. తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్ని తెచ్చుకుంది. ఈ 2 వస్తే పాకిస్తాన్ మనకు ప్రమాదకరంగా అవుతుంది. కాబట్టి ఈ లోపు F-80 ఇది గ్రే లిస్టులో పెట్టి అది అణ్వస్త్ర దేశం కింద
అది పిచ్చి వాళ్ళ చేతిలో పడుతుంది, అది టెర్రరిస్టుల చేతిలో పడుతుంది అని ఇండియా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దాన్ని ఆర్థికంగా హీనం చేయాలి, పాకిస్తాన్ ముక్కలు చేయాలి, పీఓకేని రాక్కోవాలి, బాలిసిస్తాన్ ఇండిపెండెంట్ స్టేట్ చేయాలి. ఇక్కడ అజిత్ దోవాల్ వీళ్ళు. సో పాకిస్తాన్ ఇప్పుడు చేసిన అసీం మునీర్ చేసిన వార్నింగ్లు మన మీద ప్రభావం ఉండవు, అది ఏమీ చేయలేదు. కానీ దీర్ఘకాలంలో శత్రువుని ఆపకూడదు. ఎందుకంటే 1948 నుంచి ఇప్పటి వరకు 5 యుద్ధాలు చేసింది. 1990 నుంచి ఇప్పటి వరకు గత 30 సంవత్సరాలుగా అది భారతదేశంతో ప్రచ్ఛన్న యుద్ధం టెర్రరిస్ట్ అనే వెపన్తో చేస్తుంది. కాబట్టి ఆ శత్రువుని క్షమించకూడదు, శత్రు శేషాన్ని మిగిల్చకూడదు. కాబట్టి పాకిస్తాన్ 4-5 ముక్కలు చేయాలి, బెలిసిస్తాన్ ఇండిపెండెంట్ స్టేట్ చేయాలి. ఇండియా కూడా మనం అటు సపోర్ట్ చేయాలి. అటు ఇండియా పాకిస్తాన్ అణిచిపడేయాలి. ఇటు చైనా అమెరికాలకి తీవ్రమైన వార్నింగ్ ఇవ్వాలి. మీరు అనవసరంగా వాడిని రెచ్చగొట్టి వాడిని అధ్యక్షుడు చేస్తే కుదరదు. అనవసరంగా మా పక్కన ప్రజాస్వామ్య హితం చేయండి, మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, లేకపోతే అని అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇటు చైనా అమెరికాలు చేస్తున్న పాకిస్తాన్ గుప్పిట్లో పెట్టుకుని భారత వ్యతిరేక ధోరణి అనేది మీ పాలిటిక్స్ ఉంటే ఉండొచ్చు. అమెరికాకి పాకిస్తాన్ అవసరం అవ్వచ్చు ఇరాన్కి వ్యతిరేకంగా, చైనాకి భారత్ను అణచడానికి పాకిస్తాన్ అవసరం అవ్వవచ్చు. కానీ పాకిస్తాన్కి మీరు ఆయుధాలు ఇచ్చినా, పాకిస్తాన్కి మీరు వెన్నుదరి చేసినా భారత్ మిమ్మల్ని కూడా చిత్రులుగా చూస్తుంది. మేము కూడా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం. అటు చైనాకి అమెరికాకి వార్నింగ్ ఇవ్వగలిగితే, ఎందుకంటే చైనాకి వ్యతిరేకంగా ఇండియాని వాడుకుంటుంది అమెరికా, మరి ఎందుకు ఉండాలి, కాబట్టి మేము వాడం అని చెప్పాలి. క్వాడ్ అన్నింటిని బయటికి రావాలి. అదేవిధంగా చైనా ఎక్కువ చేసింది అనుకోండి, మనం కూడా అటు ఫిలిప్పైన్స్ జపాన్కి ఎక్కువ చేసి మన ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు వచ్చినట్టు చైనాకు వార్నింగ్ ఇవ్వాలి. ఈ విధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకుండా ఇటు చైనా అమెరికాలని అడ్డగించగలిగితే పాకిస్తాన్ రెచ్చిపోకుండా ఉంటుంది. అసీం మునీర్ ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్షుడు అవ్వకుండా చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంకొక మరో జియాల్ ఉల్ హక్ అవ్వాలి. నేను శాశ్వతంగా 10 సంవత్సరాలు ఉంటాడు ఆయన అధ్యక్షుడు అవుతే. సో ఒకప్పుడు లేగా ముషర్రాఫ్ వస్తే వాజ్పేయి ఫస్ట్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ ముషర్రాఫ్ అనే రోజులు పోయాయి. మన గుణపాఠం ముషర్రాఫ్ వాళ్ళు చాలా నాశనం అయ్యాం. కాబట్టి ఇంకొకసారి అసీం మునీరు పాక్ అధ్యక్షుడు అవ్వకుండానే భారత పావులు కదిపితే పాకిస్తాన్ ఎలక్షన్స్లో, పాకిస్తాన్ ప్రజాస్వామ్యంలో, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇండియా ఇన్వాల్వ్ అవ్వాలి. లేకపోతే దాన్ని అలా వదిలేసి అది యుద్ధం చేస్తే కాసుకోవాల్సి వస్తుంది. సో ఇండియా ప్రీఎంప్టివ్గా చెయ్యాలి, టెర్రరిస్టులను నాశనం చేయాలి. దీనికోసం చైనా, పాకిస్తాన్, అమెరికాలు కూడా దెబ్బలాడడానికి కూడా వెనకాడకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆయుధంతో ఇండియాను ఆదుపుతున్నారు. ఇక అలాంటి రోజులు పోయాయి. దిస్ ఇస్ ద 2025 ఇండియా అనే విషయాన్ని చైనా అమెరికాలకి మనం చెప్పగలిగితే అసీం మునీర్ ఆగడాలాగితే సింధు జలాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పాలి. ఇలా మీ దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఉంటే మేము చేస్తాం, టెర్రరిజం కాదండి. ఇంకో డిమాండ్ పెట్టాలి, ప్రజాస్వామ్య ఎన్నికలు లేకపోతే మేము పెట్టాం. ఎందుకంటే అమెరికా చెప్పింది కదండి, ఇరాన్లో డిక్టేటర్ ఉన్నాడు, ఇరాన్లో ప్రజాస్వామ్య ఎన్నికలు లేవు కాబట్టి ఆంక్షలే అంటది. మరి ఇండియా కూడా మనం కూడా మాట్లాడాలి. సో మీ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి టెర్రరిజాన్ని ఆపి రెండో కండిషన్ పెడితేనే మేము సింధు జలాలు డిస్కస్ చేస్తాం, సింధు జలాలు ఇస్తాం. ఈ విధంగా పాకిస్తానీ పీపుల్కి మనం దగ్గర అవ్వాలి, పాకిస్తాన్ ఇండియా వ్యతిరేక ఫోర్స్కి దూరం అవ్వాలి. మనం కూడా డివైడ్ అండ్ రూల్ జాగ్రత్తగా చేయాలి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఉండాలి, పాకిస్తాన్ పీపుల్ దూరం చేసుకోకూడదు. అప్పుడు అసీం మునీరు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళే పరుగులు పెట్టిస్తారు. అది ఇండియా రెడీగా ఉంది, దరిద్రులారా మీలాంటి ఇండియా వ్యతిరేక పాలిటిక్స్ వల్ల ఈరోజు నీళ్ళు లేవు పాకిస్తాన్లో. అది ఇండియా పాపం కాదు, మీ పాపమే. టెర్రరిస్టులు ఎందుకు చంపుతలేదని పాకిస్తాన్ తిరగబడుతున్నారు. సో అది మనం చెయ్యాలి. అలాంటి అద్భుతమైన దౌత్యం ఈరోజు ప్రీఎంప్టివ్ దౌత్యం చేస్తే, ఒక హాట్ పర్ష్యూట్ అనే దౌత్యం చేస్తే ఈరోజు భారతదేశం పాకిస్తాన్ పూర్తిగా అణచగలిగిద్ది. వాడు అణ్వాయుధాలు కదగది, ఏది మన మీద పనిచేయదు.